మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం లూకా సువార్త 30వ భాగంగా యేసు పేతురు కొరకు ప్రార్థించుట అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. నిన్నటి దినాన కడరా భోజన సమయంలో యేసు ప్రభు, ఇది నా శరీరము, మీరు భుజించండి, ఇది నా రక్తము, మీరు దీన్ని పానం చేయండి, ఈ పాత్ర మీ కొరకు చిందింపబడు నా రక్తముతో ముద్రించబడిన నూతన నిబంధన అని ప్రభు అంటారు. కనుక నూతన నిబంధన అంటే ఏంటి, దాన్ని కూడా మనం ధ్యానించుకున్నాము. నూతన నిబంధనలో 3 ఆశీర్వాదాలు అన్నమాట. ఏంటంటే పరలోకాన్ని మనకి వాగ్దానం చేస్తారు, అలాగే పరిశుద్ధాత్మ మనలో నివసించి దేవుని యొక్క వాక్యం చట్టం మన హృదయంలో మనసులో రాసి మనం పాటించేలాగా చేస్తాడు. అలాగే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనకి పాపక్షమాపణ. ఇవి 3 జ్ఞాపకం పెట్టుకోవాలండి. నూతన నిబంధనలో ఆశీర్వాదాలు హెబ్రీ పత్రిక 8లో 10 నుండి 12 వరకు, అలాగే ఇర్మియా 31లో 31 నుంచి 34 వరకు అన్నమాట. నూతన నిబంధన. పాత నిబంధన అంటే దేవుడు సినాయి పర్వతం దగ్గర మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలతో చేసుకుంటారండి. ఓకేనా. ఇంకా ఇప్పుడు ఈ కడరా భోజన సమయంలోనే యేసు ప్రభు ఏమంటారంటే, నన్ను పట్టించువాడు ఇచ్చటనే ఉన్నాడు, నిశ్చయింపబడిన విధముగా మనుష్య కుమారుడు మరణిస్తాడు, కానీ అయ్యో అతన్ని పట్టించువానికి శ్రమ, అనర్థము అని చెప్తాడనమాట. అని చెప్పగానే వాళ్ళు ఇచ్చటనే ఉన్నాడు అని చెప్పగానే ఇంకా ఈ 12 మందిలోనే కదా ఎవరు 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 అని వాళ్ళలో వాళ్ళు మరి వాదించుకుంటూ, అంతలోనే చూడండి యేసుప్రభు ఇంత చెప్పిన తర్వాత వాళ్ళు ఏమి వాదించుకుంటారంటే, మనలో గొప్పవాడు ఎవరు గొప్పవాళ్ళు. మరి నేను అనుకుంటాను, యేసుప్రభు నాకు కదా అధికారం ఇచ్చారు, పేతురు ఈ రాతి మీద నా సంఘాన్ని కడతాను, నీకు పరలోక తాలూకు చేతులు నేను నీకు ఇస్తున్నా అని చెప్పారు కదా, కాబట్టి నేను గొప్పవాడని. యోహాన్ అని ఉంటాడు, నేను కదా యేసుప్రభు గుండెల మీద ఆనుకొని ఎప్పుడు ఆయన ప్రక్కన ఉంటాను, కనుక నేను గొప్ప అని. మత్తయ్య అని ఉంటాడు, నేను కదా చక్కగా చదువుకొని యేసుప్రభు అంత చేసిన అద్భుతాలు ఆయన జీవితాన్ని రాస్తున్నాను అని అలా. అప్పుడు యేసుప్రభు వాళ్ళని చూస్తారు, ఎందుకంటే వాళ్ళు ఇంకా పరిశుద్ధ ఆత్మని పొందలేదండి, కనుక శరీరంలోనే ఉన్నారు. శరీర క్రియలు పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడు నేను గొప్ప అనుకోవడము, లేకపోతే గర్వము, అసూయ, కోపము, ఇవన్నీ కూడా అంతరంగంలో పనిచేస్తూ ఉంటాయి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ అగ్నిలో అవి కాలిపోతాయి, పరిశుద్ధాత్మ కాల్ చేస్తారనమాట. ఇంకా పరిశుద్ధాత్మని పొందలేదు కనుక వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు అంత వేదన సమయంలో కూడా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, అప్పుడు మాట్లాడవలసిన సమయమేనా అది, నన్ను పట్టించేవాడిచ్చటనే ఉన్నాడు, మరి నన్ను సిలువకి వేస్తారు, కొరడాలతో కొడతారు, ఉమ్మేస్తారు, అన్నీ చెప్పిన తర్వాత కూడా మనలో గొప్పవాడు ఎవరు అని వాళ్ళు వాదించుకుంటున్నారనమాట. అప్పుడు ప్రభు చెప్తారు, మీలో గొప్పవాడు చిన్నవాడిగా ఉండాలి, నాయకుడైన వాడు సేవకునిగా ఉండాలి. నేను మీ మధ్య ఒక సేవకునిలా ఉన్నాను కదా. ఈ లోకపు రాజులు నిరంకుశంగా పరిపాలిస్తున్నారు, కానీ మీరు అలా ఉండకూడదు. మీరు ఒక నాయకుడు అంటే సేవకునిగా ఉండాలి, గొప్పవాడంటే చిన్నవానిలాగా ఉండాలి. అంత గొప్ప దేవుడు, సకల సృష్టికర్త, సేవకునిలాగా వీళ్ళ పాదాలు కడిగారు కదండి. సో మీరు కూడా అలా ఉండాలి, నాలాగా సేవకునిలా ఉండాలి అని చెప్పి ఇంకా అంటాడు యేసు ప్రభు వాళ్ళతో, నాకు నా శ్రమల్లో తోడుగా ఉన్నవాళ్ళు మీరే కదా, నాకు శ్రమల్లో తోడుగా ఉన్నారు,
3.5 సంవత్సరాలు నాతో ఉన్నారు కనుక నా తండ్రి నాకు ఎలా రాజ్యాన్ని ఇచ్చాడో నేను కూడా మీకు అలానే రాజ్యాన్ని ఇస్తాను. పరిశుద్ధాత్మ అభిషేకం అన్నమాట. ఎలా నన్ను అభిషేకించి పంపించాడో నా తండ్రి, నేను కూడా మిమ్మల్ని అలా అభిషేకించి సేవకి పంపిస్తాను. రాజ్యము, పరలోక రాజ్యం అంటే యేసు ప్రభు, పరలోక రాజ్యం అనంటే పరిశుద్ధాత్మ అన్నమాట. అంతేకాకుండా మీరు నాకు తోడుగా ఉన్నారు నా శ్రమల్లో. కాబట్టి యేసు ప్రభు తిరిగి వచ్చిన తర్వాత 1000 సంవత్సరాల పాలన తర్వాత అందరికీ తీర్పు తీరుస్తాడండి. అప్పుడు నాతో పాటు మీరు కూడా, నేను ఎట్లా సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తానో మీరు కూడా 12 సింహాసనాల మీద కూర్చొని ఇజ్రాయేలు ప్రజలకి తీర్పు తీరుస్తారు అని యేసు ప్రభు చెప్తారండి. ఆ తర్వాత ప్రభు ప్రత్యేకంగా పేతురు వైపు చూసి పేతురుతో మాట్లాడతారండి. ఇది ఈరోజు ముఖ్యాంశం అన్నమాట. లూకా 22:31. సిమోను సిమోను, సాతాను మిమ్ము గోధుమల వలె జల్లెడ పట్టవలనని ఆశించాడు, కానీ నేను నీ కొరకు ప్రార్థించాను. నీ విశ్వాసము తొలగిపోకుండుటకై నీవు బండలాగా, నీ విశ్వాసం బండలాగా ఉండాలని నేను నీకోసం ప్రార్థించాను. నీకు హృదయ పరివర్తన కలిగినప్పుడు నీవు నీ సోదరులని బలపరచు, స్థిరపరచు అని పేతురుతో మాట్లాడతారనమాట యేసు ప్రభు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా, నేను నీ కోసము చెరసాలకి వెళ్ళడానికి, మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అయితే అప్పుడు యేసు ప్రభు అంటారు, ఈరోజు కోడి కుయ్యక ముందే నీవు నన్ను ఎరుగవని ముమ్మారు బొంకుతావు అని చెప్తారు. అయితే ఇక్కడ యేసు ప్రభు పేతురు కొరకు ప్రార్థించాడండి ప్రత్యేకంగా. మిమ్ము అంటారు ముందు, మీరు మెల్లగా చదివితే మిమ్మల్ని అందరినీ కూడా సాతాను జల్లెడ పట్టాలని, గోధుమల్ని జల్లెడ పడితే ఏంటండి, ఆ రాళ్ళు అన్నీ కూడా పడిపోతాయి, పెళ్ళలు అంటారు కదా. అంటే మీరు విశ్వాసంలో పడిపోతారు. ఇప్పుడు శ్రమ వస్తుంది, యేసు ప్రభుని బంధించడానికి వస్తారు. అప్పుడు అందరూ పారిపోతారు. సైతాను వీళ్ళందరూ కూడా యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఈ సువార్త ప్రకటింపబడకూడదు అనుకుంటున్నాడు అనమాట. అందుకని వీళ్ళు పడిపోవాలి, విశ్వాసం నుంచి తొలగిపోవాలి అని సైతాను ఆశించాడు. కానీ ప్రత్యేకంగా యేసు ప్రభు తండ్రికి ప్రార్థించాడు. ఎవరి గురించి? పేతురు గురించి. ఇప్పుడు పేతురు అని పిలవట్లేదండి, సిమోన్ అని పిలిచాడు. సిమోన్ అనే మాటకు అర్థం ఏంటంటే గడ్డి పోచ అన్నమాట. గాలికి ఇటంటే ఇటు, అటంటే అటు అనమాట. అంటే స్థిరంగా ఉండే మనస్సు కాదు. కానీ తర్వాత యేసుప్రభు ఆయనకి ఏం పేరు పెడతారు? పెత్రో అంటే బండ లాంటి విశ్వాసం, కదలని విశ్వాసం, దృఢమైన విశ్వాసం. ఈ సముద్రంలో చూడండి, బండలు ఉంటే అలలు ఎన్ని కొట్టినా బండ కదలకుండా ఉంటుంది. అలాంటి విశ్వాసము పేతురుకి దయచేయండి ప్రభు అని యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తారండి. చాలా ముఖ్యమైనది. మనం కూడా అడగాలి. ఈరోజు కూడా నేను వాక్యం చెప్పే ప్రతిసారి నేను ప్రభువుని అడుగుతాను, పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన మా అందరి కొరకు ప్రార్థిస్తున్నావు కదా యేసయ్య, నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించు, పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మాట్లాడాలి అని. నా పాపాలు మన్నించండి, నీ రక్తంలో కడగండి, నేను కూడా విశ్వాసంలో దృఢంగా ఉండాలి. ఎన్ని అలలు, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా విశ్వాసంలో తొలగిపోకూడదు. నీవు నాకు ఇచ్చిన పనిని పరిపూర్తి చేసి నీ దగ్గరికి రావాలి, నమ్మకంగా పనిచేయాలి ప్రభా, నీ దృష్టిలో నీతిమంతురాలుగా ఉండాలి. నా కోసం ప్రార్థించండి. ఎందుకంటే యేసు ప్రభు ప్రార్థన కంటే మించిన ప్రార్థన ఇంకొకటి ఉండదు కదా. ఆయన మన కొరకు సిలువలో మరణించి రక్తాన్ని చింది, తన రక్తం తండ్రికి ఇచ్చి మనల్ని క్షమించమని ఆయన తండ్రిని ప్రార్థిస్తున్నాడు. నేను మీకోసం ప్రార్థిస్తే నా రక్తం తండ్రికి ఇచ్చి ప్రార్థించట్లే కదండి, ఊరికే ప్రార్థిస్తాను. కానీ యేసు ప్రభు ప్రార్థన ఎందుకు విలువైనది అనంటే ఆయన తన రక్తం తండ్రికి ఇచ్చి మన కొరకు ప్రార్థిస్తున్నాడు అన్నమాట. అందుకే కరుణ జపమాల్లో మనం చెప్తాను చూడండి, దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణాన్ని చూసి పరలోక తండ్రి మా మీద దయగా ఉండండి. అప్పుడు అవును కదా, నా కుమారుడు ఈ బిడ్డ కొరకు సిలువలో రక్తం చిందాడు, కనుక నా కుమారుని ప్రార్థన నేను ఆలకిస్తాను. అందరి కొరకు యేసుప్రభు మరణిస్తున్నారండి, మరణించారు. పేతురు కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాడు. నీకు హృదయ పరివర్తన కలిగినప్పుడు, ఎప్పుడైతే నువ్వు బలపరచబడతావో అప్పుడు నీ సోదరులను కూడా నువ్వు బలపరచయ్యా. మరి ఇప్పుడైతే ఈరోజు పేతురు యేసుప్రభుని బంధించినప్పుడు యేసుప్రభుని ఎరగనని 3 సార్లు బొంకుతాడు. అయితే యేసుప్రభు ఈ పేతురుని చూడట్లేదు, శరీరంలో బలహీనతలో ఉన్న ఈ పేతురుని చూడట్లేదు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత పేతురు ఎలా సువార్త బోధిస్తాడు, ఎలా కొరడా దెబ్బలు తింటాడు, ఎలా చెరసాల్లో ఉంటాడు, ఎలా చివరికి తన కొరకు సిలువలో మరణిస్తాడు. అది ఆ కంప్లీట్ వర్క్ ఆఫ్ ద లార్డ్ అన్నమాట. మనం దేవుని చేతి పని, రోజు దేవుడు మన మీద పని చేస్తున్నారండి. మనం పడిపోయామని ఆయన విడిచిపెట్టాడు. ఇప్పుడు మీరు దివ్యవాణి స్టూడియో చూస్తున్నారు కదా, అది ఇంకా ముగించలేదు. మీ అందరి సహకారం వల్ల పని జరుగుతుంది. అయితే అది పూర్తిగా కంప్లీట్ అయినప్పుడు ఎలా ఉంటుంది అది కూడా చూపిస్తున్నారు కదండి. అలాగే పూర్తిగా మనం పరిశుద్ధాత్మని పొందిన తర్వాత పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుడు రోజు మన మీద పనిచేస్తూ మనల్ని క్రీస్తు రూపంలోనికి మారుస్తున్నాడు అన్నమాట. మనలో ఫలించనివి కత్తిరించి ఫలించే వాటిని సరిచేసి ఇంకా ఫలించడానికి అన్నమాట. అలాగే యేసు ప్రభు కూడా పేతురుని ఈరోజు ఆ రాత్రిలో అబద్ధం ఆడతాడు అని అలాంటి పేతురుని చూడట్లేదు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత నా కొరకు ఎన్ని శ్రమలు పడతాడో ఆ పేతురుని చూస్తున్నాడు అన్నమాట. సౌల్ని కూడా అలాగే చూస్తాడు. అననీయ అంటాడు, ఈయన ఎంతమందిని బాధ పెడుతున్నాడంటే ఆ సౌల్ని చూడలేదు. తర్వాత సువార్త బోధనలో ఎన్ని శ్రమలు పడతాడో మిమ్మల్ని కూడా అలాగే చూస్తున్నాడు. ఇప్పుడు మీరు బలహీనతలో ఉన్నారేమో, కానీ ఆ బలహీనతలో ఉన్న మిమ్మల్ని కాదు, కానీ మీరు పరిశుద్ధాత్మని పొందిన తర్వాత ఎలా అగస్టిన్ గారు మారారో, ప్రభు కొరకు ఎలా అగస్టిన్ ప్రకాశించాడో అలా మిమ్మల్ని చూస్తున్నారు. కనుక యేసు ప్రభు మీ కొరకు ప్రార్థిస్తున్నారు. తన రక్తాన్నిచ్చి మీకు పరిశుద్ధాత్మనిస్తారు. పరిశుద్ధాత్మని పొందిన తర్వాత అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మీరు 14 నుంచి చూస్తే పేతురు మొదటి ప్రసంగం చేస్తాడు. 3000 మంది యూదులు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి వాళ్ళు క్రైస్తవులు అవుతారు. అంటే క్రీస్తు శిష్యులు అవుతారండి. యేసు ప్రభు యొక్క శిష్యులు అన్నమాట. విశ్వాసులు అని పిలిచారు, క్రైస్తవులని కూడా పిలవలేదు. తర్వాత యాంటియోకియాలో పిలుస్తారు 11వ అధ్యాయంలో. అయితే పేతురుని మీరు కొంచెం గమనిస్తే అండి, 8వ అధ్యాయంలో మరి అపోస్తలుడైనటువంటి ఫిలిప్పు సమారియాకి వెళ్ళి సువార్త బోధిస్తుంటే అనేక మంది యేసు ప్రభుని అంగీకరిస్తారండి. అప్పుడు పేతురు యోహాన్ ఇద్దరు కూడా సమారియాకి వెళ్ళి అక్కడ ఫిలిప్కి సహాయపడుతూ వాళ్ళందరి మీద విశ్వాసుల తలల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుతారు. ఎలా పేతురు మరి తక్కిన శిష్యులకి సహాయపడుతున్నాడు, అతని సోదరులను అంటే అపోస్తులని ఎట్లా సపోర్ట్ చేస్తున్నాడు, చాలా ముఖ్యమైందండి. ప్రతి దైవజనుడు కూడా ఇంకొక దైవజనుడికి సపోర్ట్ ఇవ్వాలి. మనము వాళ్ళని మరి మంచి అపోజల్స్గా తయారు చేయాలన్నమాట. అలాగే ఇంకా 9వ అధ్యాయంలో చూస్తే పేతురు లిద్దాలో ఒక 8 సంవత్సరాల నుంచి మరి ఏనియా అనే అతన్ని పక్షవాతం నుంచి స్వస్థపరుస్తారు. అప్పుడు యోప్పాలో తబిత మరణిస్తుందన్నమాట. అక్కడ విశ్వాసులు ఈయనకు చెప్పి పంపిస్తారు, యోప్పా ఇక్కడ ఉంటుంది సముద్ర తీరాన, లిద్దా ఒక 10 కిలోమీటర్స్, మీరు రండి అని పేతురికి చెప్పగానే వెంటనే యోప్పాకి వెళ్తాడు. అక్కడ మోకరించి ప్రార్థించి తబిత లెమ్ము అంటే ఆమె జీవంతో లేస్తుందండి. అక్కడ వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేస్తాడనమాట. ఇంకా మీరు ప్రతి చోట చూడండి ఆయన ఎట్లా సపోర్ట్ చేస్తాడో మిగతా దైవజనులకి. పౌలు క్రీస్తు శకం 60లో అరెస్ట్ చేయబడతాడు, హౌస్ అరెస్ట్ అనమాట, రోమ్లో. అప్పటికే పేతురు యోహాన్లు
రోమ్లో సువార్త బోధిస్తూ ఉంటారు. పేతురు బోధిస్తున్నప్పుడు మార్కు ట్రాన్స్లేషన్ చేస్తాడనమాట. ఎప్పుడైతే పౌలు రోమ్లో అరెస్ట్ చేయబడ్డాడు, హౌస్ అరెస్ట్ అని వింటాడో పేతురు, తన దగ్గర ఉన్న మార్కుని పౌలు దగ్గరికి పంపిస్తాడు, సహాయం చేయడానికి, హెల్ప్ చేయమని అన్నమాట. ఒకప్పుడు ఆ పౌలే మార్కు వద్దు అని రిజెక్ట్ చేస్తాడు. అందువల్ల పౌలు బర్నబా విడిపోతారు కూడా. కానీ పేతురు చూడండి, ఒక తండ్రిలాగా పౌలుకి సహాయం చేయడానికి మార్కుని పంపిస్తాడనమాట. అంత చక్కగా ప్రేమగా వాళ్ళందరూ ఐక్యతలు కలిగి సువార్తని బోధిస్తూ అందరి హృదయాల్లో ప్రేమని నింపారండి, ఐక్యతని నింపారు. నిజంగా యేసు ప్రభు ఇప్పుడు కూడా మన కొరకు ప్రార్థించాలి, దైవజనుల కొరకు. మాకు కావాల్సింది ఐక్యత, ప్రేమ అన్నమాట. అసూయలు, ఒకరినొకరు బ్యాక్ బైటింగ్ చేయడము, కూర్చున్నారంటే ఇతరుల గురించి, ఇతరుల దైవజనుల గురించి చెడుగా మాట్లాడకూడదండి. ఈరోజు అందరం ప్రార్థన చేద్దాము. పేతురు కొరకు ప్రార్థించావు కదా యేసు ప్రభువా, ఇప్పుడు దైవజనులందరి కొరకు ప్రార్థించండి. పైనుంచి కింది వరకు పాపుగారు, కార్డినల్స్, బిషప్ తండ్రులు, ఫాదర్స్, సిస్టర్స్, మాలాంటి వాళ్ళందరి కొరకు మీరు ప్రార్థించండి. మీరు ఆశీర్వదించబడుతున్నారు కదా. చాలామంది చెప్తారు, మీ వాక్యం విని మేము ఆశీర్వదించబడుతున్నాము, బైబిల్ చదువుతుంటే మాకు అర్థమవుతుందండి. అది దేవుని కృప. మీరు కనీసంగా మా కొరకు ప్రార్థించాలి, అది మీ బాధ్యత అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఇది పేతురు నీ కొరకు ప్రార్థించాలి. పేతురు తన హృదయంలో అది దాచుకుంటారండి. కడరా భోజన సమయంలో యేసు ప్రభు పేతురుకి ఇచ్చినటువంటి ఒక శాసనం అనొచ్చా, ఒక ఆదేశం అన్నమాట. పేతురు, నేను నీ కోసం ప్రార్థిస్తాను, రోజు అది మనసులో పెట్టుకుంటాడనమాట. ఆ తర్వాత ఇంకా యూదా ఇస్కరియోతు వెళ్ళిపోతాడు కదండి. వెళ్ళిపోయిన తర్వాత 11 మంది శిష్యులు ఉంటారు. యేసు ప్రభు వీళ్ళు 11 మందిని తీసుకొని మేడ పైగది నుంచి క్రిందికి దిగి అక్కడ కీద్రోన్ లోయ ఉంటుందండి. ఆ కీద్రోన్ లోయ దాటి ఓలివ కొండ అనమాట. కీద్రోను లోయ వ్యాలీ అంటారండి. అప్పుడు ఇంకా 11 మంది ఓలివ కొండ మీద గెస్సెమ్ అనే తోట ఉంటుంది అనమాట. అన్ని ఓలివ చెట్లు ఉంటాయి. అయితే ఆ తోట చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉంటుంది కదా. ఆ గేటు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేస్తారంటే మిగతా 8 మందిని, 11 మందిలో 8 మందిని గేట్ దగ్గర ఉంచేసి 3 పేతురు, యోహాను, యాకోబ్, యోహాన్ వాళ్ళ అన్నయ్య అనమాట, పెద్ద యాకోబ్, 3 తీసుకొని లోపలికి వెళ్తాడు. అక్కడ వాళ్ళతో ఏమంటాడంటే, నా ఆత్మ మరణ వేదన పొందుతుంది, నాతో కలిసి ఈ రాత్రిలో మీరు ప్రార్థన చేయండి. అప్పుడు వాళ్ళకి ఆ 3కి ప్రార్థన చేయండి, శోధనలకు గురి కాకుండుటకై ప్రార్థన చేయండి, 2 మార్లు ఈ మాటని చెప్తాడు. ఇంకా రాయి వేటు దూరం వెళ్ళి మోకరించి ప్రార్థిస్తారు. తండ్రి, నీ చిత్తమైనచో ఈ పాత్ర నా నుండి తొలగించండి, కానీ నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక. అంటే ఈ పాత్ర అంటే సిలువ మరణం అన్నమాట. ఈ శ్రమల పాత్ర నా నుంచి తొలగించండి. ఎందుకంటే శరీరం బలహీనంగా ఉంది, ఆత్మ సిద్ధంగా ఉంది, కానీ శరీరం ఇంకా ఆ సిలువ మరణానికి తట్టుకోవడానికి ఇంకా బలహీనంగా ఉండి ఈ పాత్ర నా నుంచి తొలగించండి, కానీ నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరునుగా. తండ్రి చిత్తానికి సమర్పించుకుంటాడండి. ఆయన అట్లా బాధతో ప్రార్థిస్తున్నప్పుడు, దీక్షగా ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువులై భూమి మీద పడిందంట. మనిషిలో వేదన ఎక్కువైనప్పుడు ఆ రక్తనాళాలు పగిలిపోతాయండి, క్యాపిలరీస్ రప్చర్ అయిపోయి ఆ రక్తము చెమట గ్రంథుల్లోకి వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు ఆ చెమట గ్రంథుల నుంచి ఆ రక్తము నేల మీద పడుతుంది. అంత వేదన అన్నమాట. ఆ సమయంలో దేవుడు పరలోకం నుంచి తన కుమారుని బలపరచడానికి ఒక దూతని పంపిస్తారండి. ఎంత నలిగిపోతున్నాడో అక్కడ ఆ గెస్సెమనే తోటలో
దేవుని ప్రార్థిస్తున్నాడు, నీ చిత్తమే నెరవేరునుగాక. అదంతా తన కళ్ళ ముందు కనబడుతుంది, ఎలా తనని సిలువ వేస్తారు. ఇంకా అలా ప్రార్థించి వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి పేతురు వాళ్ళు ముగ్గురు నిద్రపోతుంటారు. దుఃఖ భారముచే వాళ్ళ కళ్ళు మూసుకొని పోయి నిద్రపోతుంటారు అన్నమాట. అప్పుడు ప్రభు చెప్తారు, లెండి, 1 గంట మేల్కొని ఉండి ప్రార్థించలేరా? మనల్ని కూడా అడుగుతున్నారు. 1 గంట మేల్కొని ప్రార్థించండి, శోధనలకు గురి కాకుండాటకై మీరు ప్రార్థించండి. ఈరోజు దీని మీద ధ్యాస పెట్టుకొని మనం కూడా యేసు ప్రభులాగా ఆ గెత్సెమనిలో ఆత్మ మరణవేదన పొందుతోంది, దీక్షగా ప్రార్థించారు. అలా మనం కూడా ప్రార్థించుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీరు పేతురు కొరకు ప్రార్థించారు ప్రత్యేకంగా. మరి పేతురు మీరు ప్రార్థించినట్లుగానే పరిశుద్ధాత్మని పొందిన తర్వాత ఆయన మీ కొరకు దృఢమైన విశ్వాసంతో నిలబడ్డాడు, సేవ చేశాడు. అంతేకాకుండా తన తోటి సేవకులని బలపరిచాడు. ప్రభా, అలాంటి అభిషేకం మా అందరికీ దయచేయండి. మా కొరకు కూడా ప్రార్థించండి. మేము నమ్మకంగా ఉండాలి యేసయ్య. మీరు ఇచ్చిన అభిషేకం విలువ మేము తెలుసుకొని నమ్మకంగా ఉండేటట్లుగా, ఒకరికొకరు సహాయం చేసుకునేటట్లు తండ్రి మా కోసం ప్రార్థించండి. మీరు ఈ లోకానికి తండ్రి చిత్తం చేయడానికి వచ్చారు ప్రభా. నేను ఈ లోకానికి నా చిత్తం చేయడానికి రాలేదు, తండ్రి చిత్తం చేయడానికి వచ్చానని చెప్పారు నాయన. అలాగే తండ్రి చిత్తాన్ని చేశారు. శ్రమల పాత్రని మీరు తాగారు ప్రభా. మీరు మరణాన్ని హత్తుకున్నారు నాయన. అలాంటి కృప మాకు కూడా ఇవ్వండి తండ్రి. మాకు ఏ పని చేయాలని ప్రభా, మీ చిత్తం ఏదైతే ఉందో మా జీవితంలో అది నెరవేర్చడానికి మాకు కృప దయచేయండి. మేమందరం కూడా మీ చిత్తానికి మా జీవితాలు సమర్పించుకునేటట్లు ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డ, ప్రతి దైవజనుడు మీ చిత్తానికి మమ్మల్ని సమర్పించుకునే కృప దయచేయండి. మీ చిత్తమే మా కుటుంబాల్లో, మా జీవితాల్లో, మా దేశంలో, ప్రపంచంలో నెరవేరును గాక. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరం కూడా యేసు ప్రభులాగా దేవుని చిత్తానికి మనల్ని సమర్పించుకొని దేవుని చిత్తం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.